లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరమును దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను అపరాధములను పాపములను క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదికి కుమారుల మీదికి రప్పించునని ప్రకటించను. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన మనము, ఆయన సంఘంలో నాటబడిన మనము, ఉదయకాలము మనం ఆరాధన చేయడానికి సమకూర్చబడిన మనము ఏ రకంగా ఏ దేవుని ఆరాధన చేస్తున్నాం అనేది గుర్తిరగాలి. మోషే దేవుణ్ణి అడుగుతూ వచ్చినాడు, ప్రభా నేను నిన్ను చూస్తా అని అడిగినాడు. అడిగితే నువ్వు ఏ నరుడు నన్ను చూసి ఉండలేడు అని దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఊహకు అతీతుడు. మనం ఊహించుకోలేము ఈ దేవుడు ఇట్లుంటాడేమో, ఈ కలర్ ఉంటాడేమో, ఈ ఎత్తులో ఉంటాడేమో అని మనం ఏం గుర్తించలేము. ఆయన ప్రభావం అటువంటి. అయితే మోషే బతిమాలిన కారణాన బండ సందులో ఉంచి నేను దాటి వెళుతా, నువ్వు నిలబడు, ఆ సందులో నిలబడు అని చెప్పినాడు. అప్పుడు యెహోవా అతన్ని దాటి వెళ్ళి చేయమంట కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు అయిన దేవుడైన యెహోవా. దేవుడు ఈ యెహోవాలో, ఈ దేవునిలో ఆయన దాటి వెళ్తే ఏం కనబడుతున్నాయి మోష కంటే? విస్తారమైన కృపా సత్యములు, కనికరము, దయ, దీర్ఘశాంతము ఇవి ఉన్నాయి ఆయనలో. అంటే దేవుడు అంటే ఇవే, దయ, కనికరము, విస్తారమైన కృప. ఎంత మంచి దేవుడిని! ఈ ప్రపంచంలో ఇవి చూస్తే ఈ కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు అనే మాటలు ఇవి ప్రపంచంలో బైబిల్కు తప్ప, క్రైస్తవులకు తప్ప ఇంకొకరికి తెలియదు. ఎందుకంటే ఈ దేవుడు, ఈ ఔన్నత్యం గల, ఈ గుణగణాలు కలిగిన దేవుడు మన మధ్యలోనికి యేసుక్రీస్తు ప్రభుగా యోహాను 1:14 ప్రకారం కృపాసత్యములు అనే ఈ దేవుడు వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను అని రాయబడ్డారు. ఆయన మనల్ని అపరాధముల చేత, పాపముల చేత, దైవోగ్రతకు పాత్రులమైన మనల్ని ఆయన ఏం చేసినాడంటే ఈ కృప, కనికరము, దయ, దీర్ఘశాంతము కలిగి మన పాపాలకు మనకు శిక్ష ఇయ్యక తను సిలువలో ప్రాణం పెట్టడానికి, తన రక్తం చిందించడానికి, మన పాపముల నుంచి మనల్ని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఎంత ఔన్నత్యం చూడండి! ఆయన సిలువలో ప్రాణం ఇచ్చడం ద్వారా ఎంత విచిత్రం, మనము శుద్ధులుగా అవుతున్నాం. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి చావడానికి వచ్చినాడు. ఆయనకి ఎంత ప్రేమ! ఎవరన్నా సస్తావు అంటేనే తట్టుకోలేం, ఎవరన్నా నువ్వు చచ్చిపోతే బాగుండు అంటేనే తట్టుకోలేం. అట్లాంటిది ఆయన పుట్టేటప్పుడే తెలుసు ఆయన సిలువలో ప్రాణం పెట్టి, నలగొట్టబడి, రక్తమంతా చిందించి ప్రాణం పెట్టాలి అని తెలిసే వచ్చినాడు. ఎంత అపారమైన ప్రేమ! అందుకే విస్తారమైన కృప, దయ, కనికరము. మనం ఏమాత్రము అర్హత లేము ఆయన పిల్లలు అనిపించుకోవడానికి. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టడానికి మనకు ఎట్టి యోగ్యత లేదు, కానీ మన మీద కనికరపడ్డాడు, దయ చూపించినాడు. దయ, ఆయన నిండారుగా దయ చూపించినాడు. ఆయన దయ మన మీద కుమరించిన కారణాన మనం విడిపించబడి ఆ పాప శిక్ష నుంచి, ఆ నరకం నుంచి, ఆ వేదనకరమైన స్థలం నుంచి తప్పించబడి ఆయన సన్నిధికి చేరడానికి రాజులైన యాచక గుంపుగా తన రక్తం ద్వారా మనల్ని చేసినాడంటే ఎంత అద్భుతం! ఈ అద్భుతమైన దృశ్యాన్ని మనం మనసులో పెట్టుకొని ఆత్మతో సత్యంతో ఈ గనుడైన దేవుని ఆరాధన చేద్దాం. తండ్రిని ఆరాధించేవారు కావాలని పరిశుద్ధాత్ముడు యోహాను సువార్త 4:24లో చెప్పినాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మన జీవితాల్లో ఈ దేవుణ్ణి ఎరిగినామా? ఈ దేవుని కలిగి ఉన్నామా? ఈ దేవుడు కోరుకున్న ఆరాధన ఇస్తున్నామా అని ఆలోచన చేసి మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. తండ్రి, నువ్వు మోషేకు దయ, కనికరం, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములుగా కనబడుతూ వచ్చినావు. నా కొరకు, మా కొరకు కూడా తండ్రి 2000 సంవత్సరాల పూర్వమే యుగాంతమందున్న మమ్మలను కనికరించి కల్వరిశిలలో ప్రాణం పెట్టడానికి దిగి వచ్చి తండ్రి ఏమాత్రము చూడన్న సాయమన్న మమ్మలను ఇష్టపడి కల్వరిశిలలో ప్రాణం పెట్టినావు, నీ రక్తం కార్చినావు. నీ ప్రేమకై ఏమి ఇవ్వలేక హృదయమార స్తుతిస్తూ యేసు ప్రభునామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.